చెప్పే పెద్దాయన అసలు మీకు రైతు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాలు ఉంది సార్. ఆ. 3 ఎకరాల భూమి ఉంది. ఇది రైతు భరోసా అని చెప్పి రైతు బంధు ఇంతకుముందు రైతు బంధు ఉండే, ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి ఒక 5,000 పెంచిన ఆయన కంటే ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తున్నా అని చెప్పి వచ్చిండు. ఇప్పటి వరకు వచ్చినాయా మీకు ఏమన్నా? ₹1 కూడా రాలేదు సార్. ఒకసారి ఫస్ట్ ఇచ్చిండు, మళ్ళీ ఈ ఆడికి మొత్తం బంద్ చేసిండు సంవత్సరం ఇచ్చిండు. అప్పుడు ఫస్ట్ కేసీఆర్ సార్ ఎంత ఇచ్చిండు అంతనే ఇచ్చిండు, మళ్ళీ ఇయ్యలే. ఇక ఎందుకంటే పెంచుతున్నాడు కానీ వేయలే మరి, అంతనే ఇక 10,000 ఇచ్చిండు. ఆ ఒకసారి అయితే ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం నుంచి ఏది లేదు, మళ్ళీ ఇస్తలేడు. 15,000 ఇస్తున్నాడు. ఇక 15,000 లేవు, 0 పెట్టిండు మొత్తం. అంతేనా? అంటే ఇప్పుడు ముఖ్యంగా నీ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట అన్నాడు, నీకు అది వినిపిస్తాను నేను. అయితే ఆయన ఏమన్నాడంటే, రైతు బంద్ ఏదైతే ఉందో దీన్ని రైతులు కొంచెం తిరస్కరించే ప్రయత్నం చేస్తారు, వద్దనుకుంటారు రైతులే. దీని బదులు బోనసే బాగుంది మాకు అని చెప్తుర్రు అని చెప్పిండు. బోనస్ ఏడు సార్, అందరూ దొడ్డోట్లు పెడుతురు. అది దానికి ఏడొస్తుంది వస్తుంది. సన్నోట్లు ఎవరు పెడతారు? ఓవలు పెట్టరు. ఏమో 100 మందిలో 10 మంది కూడా పెట్టరు సన్నోట్లు. మరి బోనస్కే మాకు పైసలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పినట్టు కదా. వస్తలేవు సార్, ఏడొస్తున్నాయి. దొడ్డోట్లకి అయ్యాలి, ఇస్తే దొడ్డోట్లకి ఇస్తారన్న రైతులు. బోనస్ ఏడు సార్, బోనస్ లేదు, ఏం లేదు. బోనస్ అది సన్నోట్లకి ఇస్తే సన్నోట్లు ఓవలు పెడతారు, ఓవలు పెట్టరు, మొత్తం పెడతలేరు. బయకాడ చూస్తే ఇంతమంది రా, మొత్తం సన్నోట్లు మొత్తం పెట్టలే. దగ్గర 20 మంది. వ్యవసాయ శాఖ మంత్రి ఉండి ఆయన అట్లా అంటుండు, దానికి ఏం చెప్తాను? నిజంగానే వద్దనుకుంటారా రైతులు? అది ఉండాలి సార్, ఉంటేనే మంచి. అంతే మరి, ఉండాలంటే మరి దొడ్డోట్లకి ఇవ్వాలి, మేము సన్నోట్లకు కాదు, మొత్తం అందరికి ఇవ్వాలి. రైతులకు ఒడ్లు పెట్టిన వాళ్ళు అందరికి ఇవ్వాలి. ఇప్పుడు బోనస్ ఇప్పుడు ఎవరికైనా నిజంగానే మీ ఊర్లో ఎవరికైనా బోనస్ వచ్చిందా? ఇప్పుడు నువ్వు అంటే వేయలేదు, ఇంకా వేరే వాళ్ళు కూడా సన్నాలు చేసిన వాళ్ళకి ఎవరికైనా బోనస్ వచ్చిందంట? పెట్టిన సంగతి తెలియదు మరి, వాళ్ళని అడగలని మరి వాళ్ళకి ఏమొచ్చిందో తెలియదు. మనం వాస్తవంగా ఆలోచిస్తే ఇప్పుడు బోనస్ మంచిగా ఉంటుందా, లేకుంటే ఈ రైతు బంధు ఇది మంచిగా ఉంటుందా? ఆ బోనస్ అది ఎవరికి ఇస్తుంది సార్, మొత్తం బంద్ చేసేయం లేదు, అది ఇవ్వకునే లేదు. ఇస్తేనే మొత్తం అందరికి ఇవ్వాలి. సన్నోట్లు అంటుండు, సన్నోట్లు ఎవరు పెడతలేరు, మొత్తం తొడ్డు పెడుతురు గంతనే. మరి ఇక అదేమో అవసరం ఏం లేదు. ఇక రైతు బంధు మంచిగానే ఉంటుంది, అది పెట్టుబడులకు దానికి దీనికి మరి వస్తున్నాయా రైతు బంధు? వస్తున్నాయి, బంద్ చేసిండు, బంద్ చేసిండు. మరి ఎందుకే ఇప్పుడు రైతు బంధు నేను వాళ్ళకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి వచ్చిండు కదా, ఎక్కువ ఇస్తున్నాడు. 15,000 ఇస్తున్నాడు, 15,000 వేలు అంతా 0 చేసిండు మొత్తం. ఎట్లా ఉంది ఇప్పుడు? సంవత్సరం అవుతుంది, ఇంకొక 2 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం పాలనలో ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఇక అంతా కట్టినాము సార్, అంతా అందరికి గట్టిన ఉంటారు. ఇక కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అంటే కొద్దిగా అది పర్వాలేదు, కూలీలకే కానీ మనకు పైసలు వచ్చాయి మందు బస్సులకు. ఇప్పుడు అది వస్తలేవు, మందు బస్సాలకు కూడా పైసలు వస్తలేవు. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఊరాల? మరి మంచి జరుగుతుందా ఇప్పుడు? ఈ సంవత్సరం అవుతుంది, ఇప్పుడు అప్పుడే మంచిగా, ఇప్పుడు అయితే లేదు, ఏం లేదంటే లేదు. మరి ఏం చెప్తావు? ఇప్పుడు 6 గ్యారంటీలు అని పెట్టిండు, అమలైనాయి అన్ని? అన్యాయమైన సారు. రైతు ఇది లోను 2 లక్షలు అన్నాడు, రుణమాఫీ. మరి ఎంతమందికి వచ్చినాయి? కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇయ్యలే. చాలా మందికి బంద్ చేసిండు. ఇంకా మరి వాళ్ళకి ఇంకా సీరు ఇస్తా అంటాడు, మరి ఇస్తాడా ఇయ్యడా తెలియదు. అది బంద్ చేసిండు వాళ్ళందరూ. ముఖ్యంగా ఏం చేస్తున్నానంటే, ఈ సంవత్సర పాలనలో నేను 10 సంవత్సరాలలో చేసే అభివృద్ధి వాళ్ళు చేయలేనటువంటి అభివృద్ధి నేను సంవత్సరం వల్లనే చేసిన. ఈ అందరికీ నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన అని చెప్పి విజయోత్సవాలు అని చెప్పి పండుగలు చేస్తుండు. అట్లా ఇప్పుడు ఆయన ఏం చేసింది సార్, అంతా కేసీఆర్ చేసిన దాని మీదనే ఆయన చెప్తుండు. కాలువలే కానీ అయ్యే కానీ అన్ని తీసుకొచ్చిండు ఆయన. ఈ కాంగ్రెస్ 30 ఏళ్ల నుంచి ఉంది, ఇప్పుడు అంత తీసుకొచ్చింది మనకు. ఇక్కడ మనకు కాలువలే కానీ నదులే కానీ తీసుకురాలి. మరి ఆ కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మనకు వచ్చింది. 10 ఏళ్ల నుంచి నీళ్ళు వచ్చినాయి, ఒడ్లు వంతున్నాయి. మరి మేము ఇచ్చినాం అని చెప్తున్నాం. మరి ఆల్రెడీ కాంగ్రెస్ 40 ఏళ్ల నుంచి కూడా ఉంది, కానీ అది ఇయ్యలేదు. ఒక్క కాలువ తీయలే, ఏడ తీయలే, మొత్తం తీయలే. అది ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని మేము సంవత్సరం వల్లనే చేసినాం అని చెప్పి విజయోత్సవాలు చేస్తుండు. ఉద్యోగాలు ఇచ్చినాము, ఈ రైతులకు మంచి చేసినాము, అన్ని చేసినాం అని చెప్పి చెప్తాను. ఉద్యోగాలు ఇస్తే తెలియదు. ఇప్పుడు ఉద్యోగాలు ఏడిచ్చిండు, 2 లక్షలు అన్నాడు ఇస్తుండే అందరికి. మరి వాళ్ళు ఎంతమందికి ఇచ్చిండో తెలియదు. అంతే మరి ఏది సార్ అసలు. బాబాయ్ నీ మనవాడు కానిస్టేబుల్ రాసిండే 1,60,000 దాకా ఖర్చు పెట్టినా, ట్రైనింగ్ అన్నీ సార్. నా కొడుకు కానిస్టేబుల్ది 1,70,000 దాకా ఖర్చు పెట్టినా. నేను మడ ముందుకు ఒక్క మార్క్ తోటి పోయింది కానిస్టేబుల్. ఇప్పుడు నేను పడ్డా. ఇప్పుడు నాకు జీవనాధారం అంతా తాలేదు సార్. ఇవాళ అడుగు ఎంత కల్లా మీద ఎంతమంది వచ్చేది రోజు 3,000 దాకా సారు. మన నిన్న మనం కట్టుకుంటే కానీ కాలు పట్టిస్తలేవు. ఇదివరకు ఇరిగింది సార్. ఇప్పుడు ఇంట్లో క్రాస్ ఇంట్లో ఇరిగింది, ఇల్లు ఇరిగింది. రేకాడుతున్న బుక్క జబ్బన్ వస్తుంది, ముడిలు ఇరిగింది సార్. ఇలా వాళ్ళు కేవలం ఏమంటారు, ప్రభుత్వం వచ్చేదాకానే మాటలు చెప్పారు, తర్వాత ఏం లేదు. ఇందిరమ్మరాజ్యం అన్నాడుగా, ఇందిరమ్మరాజ్యం అన్ని పేరు చెప్పిండు, తీసుకొచ్చిండు. మళ్ళీ ఇందిరమ్మరాజ్యం ఏడుంది? ఇందిరమ్మరాజ్యం లెక్క ఉందా ఇప్పుడు? లేదు. ఏడుంది? ముసలి పింఛన్లు అన్నాడు. ఇప్పుడు ఎంత అన్నాడు ఆయన?
4,000 4,000 అన్నాడు. రాగానే ఇస్తాడు ఇక అవును. ఇప్పుడు వాళ్ళకి పింఛన్లు లేవు, సంవత్సరం అయింది. ఆ క్వింటోలోకి ఇస్తాడు, అది ఎంతనో ఇస్తున్నాడు, 6,000. 6,000 ఇస్తున్నాడు, వాళ్ళకి లేదు. మరి ఇంకేడు ఇచ్చాడు ఆయన? జాబ్లు అన్నాడు, అయిపోయినాయి. 2,000 అకౌంట్ ఆడవాళ్ళకు మన మర్చిపోతున్నారు కానీ 2,500 అయ్యి అన్నాడు, అయిపోయినాయి. కరెంటు బిల్లు మా అందరికి అన్నాడు, అది కొంతమందికి అయింది, కొంతమంది కాలే. గాసు చెప్పిండుగా 500 అన్నాడు, అది కూడా లేనే లేదు. అది ఎన్నో కొంతమందికి 10 మందికి ఎంతో మందికి వస్తున్నాయి ఊళ్ళో. అంటే మరి ఎందుకు చెప్పిండంటావు ఇవన్నీ అన్నీ అబద్ధాలు చెప్పిండు, వచ్చిండు అబద్ధాలు చెప్పిండు, గెలవాలనుకోండు. జనాలందరూ నమ్మిర్రు ఓట్లు వేసిర్రు. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇక అప్పటిదాకా ఆయనదే ఉంటుంది. అప్పటి వరకు మళ్ళీ అప్పటికి ఇంకా 4 4 సంవత్సరాలు ఆయనే ఉంటారు. ఆడకాయలో ఉంటే మళ్ళీ అప్పుడు ఓవలు వస్తారు, కొత్త ప్రభుత్వం, అప్పుడు జనాలు అందరూ అప్పుడు చూస్తారు మళ్ళీ. మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇంతకుముందు మీ తోటి రైతులే అన్నారు గెలవాడు, ఎన్నో దగ్గర ఏం గెలుస్తాడు కానీ కొన్ని జాగాలలో ఓడిపోతాడు, చాలా జాగాలలో ఓడిపోతాడు. ఓడిపోతాడు ఎట్టినాడు. అన్ని అబద్ధాలు చెప్పిండు, ఇక అబద్ధాలు చెప్పిండు, అన్ని పథకాలు ఇస్తున్నాడు, అన్ని బంద్ చేసిండు. అవన్నీ ఇచ్చినవని ఇప్పటికి కూడా చెప్తుండే, ఇచ్చినావు నేను ప్రతి ఒక్కటి ఇచ్చినా, 6 గ్యారంటీలు ఇచ్చినా అని చెప్తుండే. ఇస్తలేడుగా మరి. ఇప్పుడు రైతు బంధు అందరు అది కౌలు చేసుకుంటే వాళ్ళకి అన్నాడు, వాళ్ళకి ఇస్తాడు. మరి భూమి వాళ్ళకి ఇస్తాడు, మరి వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళకి ఇయ్యలే. వద్దనుకుంటారంట మీరే. మనం ఎందుకు వద్దాంటాం సార్? మనం ఏం వద్దాను, వాళ్ళే బంద్ చేసిరు. వాళ్ళ నాయకులు అందరే ఫస్ట్ అన్ని అబద్ధాలు చెప్పి ఇట్లా గెలిచిండు. గెలవగానే మళ్ళీ ఇంకసేపు మళ్ళీ రైతుల మీద నూకేసిండు, అట్లా చేసిండమాట. అంతే. ఫైనల్ గా ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? నువ్వు ఏం చెప్తావు అనుకుంటున్నావు? ఇప్పుడు ఇవన్నీ మాటలు చెప్పి పైకి వచ్చినాక పట్టించుకోవట్లేడు అని చెప్తున్నావు కదా, ఏం చెప్తావు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం సార్? వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళకి మనం ఏం చెప్తాం చెప్పు? అంత పెద్ద మందిరికి మనం ఏం చెప్తాం? ఎంత పెద్దోళ్ళు అయినా నువ్వు ఓటేస్తేనే గెలుస్తాడు. అంతేగా, నువ్వైనా నేనైనా ఎవరైనా ఓట్లతోటే. ఒక్క ఓటుతో నువ్వు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా నువ్వు ఒక ఓటేసిన వ్యక్తిగా ఏం చెప్తావు? నువ్వే గెలిపించినావు ఆయనని, ఏం చెప్తావు అంటున్నా? అప్పుడు ఏం చెప్తాం సార్? ఓట్లు వేసినా గెలిపించినా అంత పని చేస్తాడు. ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ చూస్తారు జనాలు, అప్పుడు చెప్తాం. మరి ఇక అప్పటిదాకా అయితే వాళ్ళే ఉంటారు, అప్పటిదాకా వాళ్ళు ఉంటారు. అంతే, అందరూ నమ్మిర్రు, వేసిర్రు అందరు, అంతే ఇక.